అందరికీ ఈరోజైతే మేము ముద్దగారెలు చేసుకున్నాము. ఆహ్లాదకరమైన ప్రకృతిలో కూర్చొని తినాలి అని అనుకుంటున్నాము. ఇది కరీంనగర్ డ్యామ్ దగ్గర. సరే, ఈ టేస్టీ ముద్దగారెలు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ ఒకసారి చూసిరండి. మేము టేస్ట్ చేసి ఎలా ఉన్నాయనేది మీకు చెప్తాము. బొబ్బర్లు లేదా అలసందలు తీసుకొని ఒక 4 గంటలు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. చల్లటి నీళ్ళలో అయితే ఒక 8 గంటలు నానబెట్టుకోండి. మంచిగా ఉబ్బుతాయి. ఉబ్బిన వీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా, ఒక స్పూన్నర ధనియాలు వేసుకుంటున్నా, కరివేపాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర గుప్పెడు తీసుకుని కట్ చేసుకున్నా, 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఈ రోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను. ఈ ప్రాసెస్ కూడా ఫ్యూచర్ లో వీడియోలో పెడతాను. ఒక 10 వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నా, గ్రైండ్ చేసుకున్నా. మిగిలిన పప్పుని కొంచెం బరకుగా పట్టుకోవాలి. ఇలా బరకుగా పట్టుకున్నా కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర మిశ్రమం యాడ్ చేసుకొని, ఉప్పు కారం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నా. గారె షేప్ సరిగా రాని వాళ్ళు ఫస్ట్ అయితే ఈ పిండిని తీసుకొని ముద్దలాగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ప్రెస్ చేసి మధ్యలో రంధ్రం వేసుకోవాలి అంతే. లేదంటే ఒక కవర్ తీసుకొని దానికి తడి పెట్టుకొని ముద్దలాగా వేసుకొని మధ్యలో రంధ్రం వేసుకొని ఆయిల్లో డ్రాప్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లకి మార్చుకొని ఈ గారెలు అనేవి వేసుకోవాలి. నేను ఇక్కడ గారెలు ఒత్తడానికి డీమార్ట్ కవర్ని యూజ్ చేస్తున్నా. ఇదైతే ప్లాస్టిక్ కాదు. కొందరు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇలాగైతే మనము అటు ఇటు తిప్పుకుంటా గారెల్ని కాల్చుకోవాలి. అయితే నేను ఒకసారి కొంచెం కాలాక తీసి మళ్ళీ తర్వాత మరొక రౌండ్ వేస్తున్నా అనమాట. 2 సార్లు కాల్చుకుంటున్నా. చూడండి, క్రిస్పీగా అవుతాయి అనమాట 2 సార్లు కాలుస్తే. లోపల కూడా పిండి అనేది మంచిగా ఉడికి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఇప్పుడైతే టేస్టింగ్ టైం నాది. చైనీది ఆల్రెడీ టేస్టింగ్ టైం అయిపోయింది. బాగున్నాయా చైనీ? ఎలా ఉన్నాయి? అమ్మమ్మ చేసినవి బాగున్నాయా, నేను చేసినవి బాగున్నాయా? మా అమ్మ చేసిన ముద్దగారెలు కూడా కింద లింక్ ఇస్తాను. పెద్ద వీడియో తప్పకుండా చూడండి. ఆ ప్రాసెస్ కూడా సేమ్ రిలేటెడ్ గా ఈ ప్రాసెస్ లానే ఉంటది. కాకపోతే మా స్టైల్ అమ్మది, నా స్టైల్ నాదన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే చాలా బాగున్నాయి. ఇదే ప్రాసెస్ లో మీరు కూడా చేసుకొని తినండి.